అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎడతెరపి లేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు కాకావికలం అవుతుంది మహారాష్ట్ర. ముంబై, పూణే సహా పింప్రి చించ్వాడ నగరాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రోడ్లు, సబ్వేలతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ నదులను తలపిస్తున్నాయి. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో ఓ నౌక సముద్రంలో మునిగిపోయింది. మహారాష్ట్ర రాయ్గఢ్లోని కొలాబా పోర్టుకు సమీపంలో జేఎస్డబ్ల్యూ నౌక మునిగిపోయింది. ఆ టగ్ బోట్లో 14 మంది సిబ్బంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ముంబై కేంద్రానికి రాయ్గఢ్ నుంచి సమాచారం అందింది. దీంతో ఇండియన్ కోస్ట్ గార్డ్ టీం రంగంలోకి దిగింది. సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా 14 మంది సిబ్బందిని రక్షించారు. ముందు 8 మందిని, ఆ తర్వాత మరో 6గురిని రక్షించి అలీబాగ్కు తరలించారు. తుఫాను కారణంగా జైఘర్ సలావ్ మధ్య నౌకల సాంకేతిక సమస్యలు తలెత్తాయి. బలమైన గాలులకు తోడు ఇంజన్ సరిగ్గా పనిచేయకపోవడంతో సముద్రంలో మునిగిపోయిందని సమాచారం అందింది. విషయం తెలుసుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన భారీ వర్షాలు, అలలు, బలమైన గాలుల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఎట్టకేళ్లకు ఇండియన్ కోస్ట్ గార్డ్ సహాయంతో ఆ 14 మందిని రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.